ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం చెప్పే ముందు ఒక చిన్న కోట్ చెప్తానండి. ఒక చిన్న ప్రోవర్బ్ చెప్తాను. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. అంటే ఎందుకు ఇది చెప్తున్నాను అనేది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీకు చెప్తాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నారా యాడ్స్ పాలసీ మాత్రమే నడుస్తుందండి. అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతున్నా కానీ మూడు అంశాల మీద జరుగుతుంది. ఒకటి, వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవటం. రెండోది, ప్రతి ఒక్కటి తామే చేశాము అనుకోవటం. మూడోది, వైసీపీ పార్టీ మీద బురద చల్లటం. ఎందుకు ఈ మాటలు అంటున్నాను అంటే, నిన్న ఢిల్లీలో జరిగినటువంటి వైజాగ్లో స్థాపించబోయే గూగుల్ డేటా సెంటర్ని ఓపెనింగ్లో ఇదేదో కంప్లీట్ గూగుల్ ప్రాజెక్ట్ ఒకటి మేము వైజాగ్కి తీసుకొచ్చాము అనేది చెప్తున్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు గూగుల్ అని మెన్షన్ చేస్తున్నారే కానీ ఎందుకని మన ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి ఆదాని, ఎయిర్టెల్ గురించి ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు. ఇది ఎక్స్క్లూజివ్గా గూగుల్ ప్రాజెక్ట్ కాదు కదా, మరి ఎందుకు పార్ట్నర్స్ అయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పట్లేదు అంటే, ఆల్రెడీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆదానితో కలిపి ఒక డేటా సెంటర్ని వైజాగ్లో స్థాపించడానికి నోటిఫికేషన్ ఇచ్చేసింది, ఎంఓయు అయిపోయింది, శంకుస్థాపన కూడా చేసింది, ల్యాండ్ అలాట్మెంట్ అదన్నీ కూడా జరిగిపోయాయండి. ఏడు 2022 ఒక జీవో ఇష్యూ చేశారు. దానిలో ఏంటంటే, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అప్రూవ్డ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ సర్టన్ ప్యాకేజ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు మిస్సెస్ వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్క్ అండ్ టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇంక్లూడింగ్ 200 మెగావాట్ డేటా సెంటర్ పార్క్, IT Business Park, Skill University and Recreation Center at Madhuravada, Visakhapatnam, with an overall committed investment of 14,634 crores and committed a direct employment of 24,990. అంటే ఏంటంటే 14,634 కోట్లతో ఒక డేటా సెంటర్నే కాదండి, అపార్ట్ ఫ్రమ్ ద డేటా సెంటర్ ఐటీ పార్క్ను కూడా తీసుకురావాలి అనే ఒక ధ్యేయంతో, దాంతో డైరెక్ట్గా దాదాపు 25,000 ఉద్యోగాలు డైరెక్ట్గా కల్పించడానికి ఇచ్చినటువంటి జీవో అన్నమాట. దీనిలో అప్పటి గవర్నమెంట్ చేసింది ఏంటంటే ఓన్లీ ల్యాండ్ అలొకేషన్ చేసింది, కానీ మిగతా ఏ సబ్సిడీ కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదండి. బట్ నిన్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కూటమి గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేశారండి. ఇది జీవో 11/10/2025 ఇన్ ద నేమ్ ఆఫ్ మిస్సెస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దానిలో వాళ్ళు ఇచ్చిన జీవోలో వెరీ క్లియర్గా ఉంది, చూడండి. The government, after careful examination of the proposal and keeping in view of the recommendations by SIPB and Council of Ministers, hereby approves for allotment of 480 acres of land in Visakhapatnam and Anakapalli districts. This allotment is for establishing AI data centers, only AI data centers, about 1000 megawatt, that is 1 gigawatt capacity, with a proposed investment of 87,520 crores, with the potential to generate, mark this line please, with the potential to generate significant indirect employment across allied sectors. అంటే ఏంటంటే ఎక్కడా కూడా ఈ డేటా సెంటర్ వల్ల మేము డైరెక్ట్ జాబ్స్ ఇస్తాము అనేది మెన్షన్ చేయట్లేదు. అంటే దీనివల్ల ఇండైరెక్ట్గా రావచ్చు, అది ఎన్ని జాబ్స్ వస్తున్నాయి అని కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయట్లేదు. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం కంపారిజన్ చేస్తామండి. ఇప్పుడు డాక్టర్ అశోక్ ఉన్నాడంటే ఒక హాస్పిటల్ పెట్టాడు,
ఆపోజిట్గా ఏదైనా ఒక హాస్పిటల్తో కంపేర్ చేసి వీళ్ళు ఎలా కంపీట్ చేస్తున్నారు ఏంటి అనేది మాత్రమే జరుగుతుందండి. 2022లో ఎప్పుడైతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదానీ గ్రూప్తో కలిసి ఒక డేటా సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లాన్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్గా ఏం చెప్పారంటే, అపార్ట్ ఫ్రమ్ డేటా సెంటర్ అంటే ఒక డేటా సెంటర్ పెడితే ఉద్యోగాల కల్పన అనేది ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్గా జరగదు. కానీ నేను మా గవర్నమెంట్ తరఫున మీకు ఇంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నాను కాబట్టి మీరు ఆ డేటా సెంటర్తో పాటు ఒక ఐటీ పార్క్ని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని కూడా మీరు డెవలప్ చేసి దాని ద్వారా మాకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాల్సిందే అని కంపల్సరీగా పట్టుపట్టారండి. దాని మూలానే అప్పుడు అదానీ కంపెనీ 200 మెగావాట్ డేటా సెంటర్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఐటీ పార్క్లో 25,000 డైరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వడానికి అనేది ఎంఓయూ కుదుర్చుకున్నారు. మీరు అడగొచ్చు అంటే ఏంటి డిఫరెన్స్ అప్పటి దానికి దీనికి అని. అప్పుడు మెయిన్ ఆదానీ డేటా సెంటర్కి ఇప్పుడున్నటువంటి రైడెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంటే గూగుల్ అనే పేరు తీసుకొస్తున్నారు, కానీ దానిలో పార్ట్నర్స్ ఉన్నారండి. దానిలో అదానీ గ్రూప్ ఉంది, అదేవిధంగా ఎయిర్టెల్ గ్రూప్ ఉంది, అందరూ ఉన్నారు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ అంటే ఎంత కెపాసిటీ అంటే 200 మెగావాట్ కెపాసిటీ ఆ రోజు ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దాదాపు 1000 మెగావాట్ అండి, అంటే 1 గిగావాట్ కెపాసిటీ ఉన్నది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 200 మెగావాట్ ఉన్నదానికి పట్టుబట్టి 25,000 డైరెక్ట్ ఉద్యోగాలని అడిగితే మీరు ఇప్పుడు స్థాపించబోయేదానికి ఎంత అడగాలి మీరే ఒకసారి ఆలోచించండి. దాదాపు 5 టైమ్స్ అంటే 1,00,000 ఉద్యోగాలు డైరెక్ట్గా కావాలి అని మీరు పట్టుబట్టాల్సింది. దాన్ని ఎందుకు చేయట్లేదు? రెండో థింగ్, ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్ వేసిన దాన్ని మీరు సరే ఆదానీ గ్రూప్ దాన్ని వెనక పెడుతున్నారు, అదంతా ఒకటైతే ఇన్వెస్ట్మెంట్ అనే దానికన్నా స్థాపించేటటువంటి కంపెనీకి మీరు ఎంత సీనరీస్ అంటే ఎంత లెస్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్స్ ఇస్తున్నారు, లేదా వాళ్ళకి ఎంత కన్సెషన్ ఇస్తున్నారు అనేది దాదాపు 22,000 కోట్ల రూపాయల బెనిఫిట్ వాళ్ళకి ఇస్తున్నారండి. అది ఏ విధంగా అనేది నేను చెప్తానండి. క్యాపెక్స్ సబ్సిడీ దాదాపు 2,200 కోట్లు క్యాపెక్స్ సబ్సిడీ, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ దాదాపు 4,000 కోట్లు మొత్తం వైవ్ ఆఫ్ చేస్తున్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే పవర్ సబ్సిడీ ఇస్తున్నారు. పవర్ సబ్సిడీ ఎంత ఇస్తున్నారో తెలుసండి? ఏదో ఒక 100 కోట్లు ఇస్తే పోనీలే ఒక 100 కోట్లు ఇచ్చారు, మొత్తం మీద మన రాష్ట్రానికి మంచి కంపెనీ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది అనే దానికి అనుకోవచ్చు. ఒక యూనిట్కి ₹1 ఇస్తున్నారండి. అంటే చూడటానికి ఒక యూనిట్కి ₹1 కదా అనుకుంటారు. మీరు అంటున్నటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో దాదాపు 1000 మెగావాట్ల సంస్థ 1 గంట రన్ అవ్వాలి అంటే దాదాపు 10 లక్షల యూనిట్స్ కావాలండి. అంటే వైజాగ్ సిటీ మొత్తం ఒక రోజు కంప్లీట్గా పవర్ మీద డిపెండ్ అయ్యింది అంటేనే మనకు కావాల్సింది 10 లక్షల యూనిట్లు. దానికి 1 గంట ఇది పనిచేస్తే 10 లక్షల యూనిట్లు కావాలి. అంటే 1 గంటకి దాదాపు 10 లక్షల రూపాయలు, 1 డేకి వచ్చేసి 2.4 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. దాన్ని బట్టి ఆలోచించండి, సంవత్సరానికి దాదాపు 900 కోట్లు, 22,000 కోట్ల సబ్సిడీ ఇచ్చేటప్పుడు మీరు ఎందుకని మాకు డైరెక్ట్గా వీటితో పాటు ఈ సెంటర్తో పాటు ఐటీ పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది మీరు కండిషన్ ఎందుకు పెట్టట్లేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇచ్చింది 132 ఎకర్స్ అండి. ఇప్పుడు దాదాపు 488 ఎకరాల ల్యాండ్ ఇస్తున్నారు. పవర్ కన్సంప్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను. దాని మీద వైజాగ్ మీద ఎంత బర్డెన్ పడిపోతుందో ఆ బర్డెన్ రాష్ట్రం మొత్తం ఏ విధంగా కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుందో మీరు రానున్న రోజుల్లో చూస్తారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే వాటర్ డిమాండ్. ఆ రోజు అదానీ గ్రూప్తో కలిసి వైఎస్ఆర్ పార్టీ స్థాపించబోయేటటువంటి వైఎస్ఆర్ పార్టీ సపోర్ట్ చేసినటువంటి ఆ గ్రూప్కి వాటర్ డిమాండ్ అనేది విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో నుంచే వాటర్ సప్లై ఇవ్వాలి అనేది ఉందండి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుకి దాదాపు 5 TMCల వాటర్ కావాలి. ఎక్కడి నుంచి ఇవ్వబోతున్నారు మీరు?
మీరు ప్రపోజ్ చేసింది ఏంటంటే పోలవరంలోంచి ఇస్తాము అంటున్నారు. పోలవరం అసలు ఎప్పటికీ కంప్లీట్ అయితే ఇప్పటివరకు మీ దగ్గర సమాధానం లేదు. దాంతోపాటు పోలవరం అనేది మేజర్గా రైతులకు ఉపయోగపడాలి అనుకునే కట్టే ఒక ప్రాజెక్ట్లోంచి మీరు నీరు డైవర్షన్ చేసి 5 TMC వాటర్ అటు ఇస్తున్నారు అంటే ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? అండ్ డెఫినెట్గా సబ్సిడీస్ చూసుకున్నట్టయితే లాస్ట్ గవర్నమెంట్లో సపోర్ట్ చేసినటువంటి ఆ ప్రాజెక్టు ఓన్లీ ల్యాండ్ ఆన్ ప్రాజెక్ట్ అండి. అంటే ఎక్కడా కూడా ల్యాండ్ తప్పితే మిగతాది ఏది కూడా సబ్సిడీ రూపంలో రాలేదు. బట్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టంటే ప్రతి ఒక్కటి సబ్సిడీ 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 ఎంతవరకు? అండ్ నారా లోకేష్ గారు చెప్తూ డెఫినెట్గా దీనివల్ల దాదాపు 1,88,000 డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. డెఫినెట్గా నిజంగా అన్ని ఉద్యోగాలు వస్తే కనుక మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ మా పార్టీయే ఉంటుందండి. కానీ ఏ విధంగా వస్తుంది అంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ డేటా సెంటర్ వల్ల డైరెక్ట్గా క్రియేట్ అయ్యేటువంటి జాబులు ఓన్లీ 200 అని మాత్రమే ప్రకటించారు. 1,88,000 ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఏ విధంగా లేదు, ఇది పెట్టడం వల్ల ఇది ఆల్రెడీ మాకు ఇన్ని సంస్థలు మాతో పాటు కాంటాక్ట్లో ఉన్నారు, వీళ్ళందరూ మాకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారని హామీ ఇచ్చారు, అలాంటిది ఏమన్నా ఉందా? అటువంటిది ఏమీ జరగదు. ఇట్స్ ఓన్లీ ఏ కార్పొరేట్ గిఫ్ట్, కార్పొరేట్స్కి మీరు ఇస్తున్నటువంటి గిఫ్ట్. అదేవిధంగా దానివల్లన డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ డేటా సెంటర్ పెట్టడం వల్ల ఏఐ డిపెండెంట్ కంపెనీస్ అన్ని వాళ్ళు దగ్గరగా ఉంటే కనుక మిల్లీ మినిట్స్ ఆఫ్ టైం కొంచెం కలిసి వస్తుంది. దాన్ని మేము 100% వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్వాగతిస్తాము. కానీ ఇంత సబ్సిడీ ఇచ్చే ముందు, ఇంత సబ్సిడీ ఇస్తున్న మీరు ఇదిగో డైరెక్ట్గా ఇన్ని రాబోతున్నాయి, ఇన్ని కంపెనీస్ మాతో MOU కుదుర్చుకుంటున్నాయి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్లస్ దాంతోపాటు ఇంకా మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే, ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చారు, లోకేష్ గారు గూగుల్ కంపెనీని ఇక్కడికి తీసుకొస్తున్నారు అనే ఒక పిచ్చి భ్రమని క్రియేట్ చేస్తున్నారండి. మైక్రోసాఫ్ట్ అనేది ఒక డెవలప్మెంట్ కంపెనీ. అంటే ఒక మైక్రోసాఫ్ట్ రావడం వల్ల వేలాది ఉద్యోగాలు అనేది క్రియేట్ అవుతాయండి. డేటా సెంటర్ అనేది ఎప్పుడైనా సరే ఇట్స్ ఎ లెస్ జాబ్ క్రియేటివ్ అనమాట. అంటే డైరెక్ట్ జాబ్స్ డేటా సెంటర్ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ రావండి. మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, దీని మీద డిపెండ్ అయ్యి కంపెనీస్ ఏమొస్తాయో ఇప్పటి వరకు మీకు డేటా లేదు. అలాంటిది మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసే ముఖ్య అంశం ఏంటంటే, ఇన్ని కోట్ల సబ్సిడీ ఇస్తున్నప్పుడు దాదాపు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు తక్కువ ల్యాండ్ ఇచ్చే మేము డైరెక్ట్గా మీరు ఈ ఐటీ పార్క్ పెట్టి మాకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అని మేము MOU చేసుకున్నప్పుడు, మీరు 22,000 కోట్ల ఇది సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఎందుకని ఒక ఐటీ పార్క్ కూడా మీరు జనరేట్ చేయాలి అని వాళ్ళతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోలేకపోతున్నారు? అంటే ఇది ఎవరి బెనిఫిట్ కోసం అని. అండ్ ముఖ్యంగా ఇంకొన్ని విషయాలండి. డెఫినెట్గా వీళ్ళందరూ మేమేదో పట్టుబట్టి తీసుకొచ్చాము, పట్టుబట్టి చేయాలి, మేమే స్థాపించాము అంటున్నారు. ఎక్కడా కూడా ఆదానీ గ్రూప్ది కానీ ఎయిర్టెల్ కానీ ఎందుకు మీరు బయటికి రానివ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓన్లీ పేరు వస్తుందనే ఒక్క రీజన్తోనే మీరు దాని గురించి ఆలోచించట్లేదా? పోనీ ఇవన్నీ వదిలేద్దామండి. డైరెక్ట్గా గూగుల్ CEO గారు కానివ్వండి, ఆదానీ గారు కానివ్వండి, నిన్న ట్విట్టర్లో ఎవరైనా ఫాలో అవుతుంటే వాళ్ళ ట్వీట్స్ చూడండి. ఇట్లా డేటా సెంటర్ స్థాపిస్తున్నాము, కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ చెప్తూ ఎవరెవరిని కోట్ చేశారో తెలుసా? సుందర్ పిచ్చయ్య గారిని, నరేంద్ర మోడీ గారిని. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు కానివ్వండి, లోకేష్ గారు కానీ పేరు కానివ్వండి ఇవ్వలేదు. అంటే డెఫినెట్గా ఇదంతా సెంటర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది. ఆ సెంటర్ గవర్నమెంట్ మీద ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెషర్ తీసుకొచ్చి ఈ సెంటర్ని మన దగ్గర స్థాపించడానికి ఎంతో కృషి చేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పింది ఒక్కటేనండి, డెఫినెట్గా రాష్ట్రం మొత్తం మేము ఒకే కన్నులాగా చూస్తాము, అమరావతితో పాటు వైజాగ్ని, కర్నూలుని కూడా డెవలప్ చేస్తాము అనే మాట మీదే ఉన్నారు. స్టిల్
రాష్ట్రంలోని ముఖ్యంగా 3 ప్రదేశాల్లో వికేంద్రీకరణ జరగాలి అన్నదే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మెయిన్ గోల్ అండి. దాంతోపాటు ఇంకొక చిన్న ఇష్యూ ఉందండి. అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ దానివల్ల వచ్చే నష్టాలు ఎందుకు బయట పెట్టట్లేదు? అంటే ఇప్పుడు మేము దానివల్ల జరిగే డెఫినెట్గా ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గనక మేము గనక దీన్ని బయట పెట్టాము అనుకోండి, ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది అవసరం లేదు, దీన్ని నెగిటివ్ చేయడానికి మాత్రమే దీన్ని చేయబోతున్నారు అనేది మాకు ఆపాదిస్తారండి. ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఎక్కడో తంబెళ్లపల్లిలో, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి కల్తీ లిక్కర్కి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్లే ఇది చేస్తున్నారు అని అంటగడుతున్నారు. అదేవిధంగా సేమ్ సిచ్యువేషన్, మీరు ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని చోట్ల ఉన్నాయో, ముఖ్యంగా మన ఏరియాలో కూడా మద్య ప్రియులకి ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఏది కల్తీయో ఏది నకిలీయో అనేది తెలియదు. అలాంటి విషయాలను మేము బయటికి తీసుకొస్తే ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవన్నీ నచ్చవు, ఇవన్నీ మింగుడు పడవు డెవలప్మెంట్, అందుకనే ఈ డేటా సెంటర్ మీద నెగిటివ్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఆ డేటా సెంటర్ వల్ల వచ్చేటటువంటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్ట్స్ కూడా మీరు జనాలకి తెలియచేయాలండి. ఈ డేటా సెంటర్ చాలా కంట్రీస్లో పెట్టాలని ట్రై చేశారు. వాళ్ళందరూ దీనికి ఎగనెస్ట్గా, ఈవెన్ కొన్ని కంట్రీస్ ముఖ్యంగా నెదర్లాండ్, డెన్మార్క్ లాంటి కంట్రీస్ అయితే అసలు ఈ మా కంట్రీలోకి ఎంటర్ అవటానికి లేదు అని గవర్నమెంట్ పాలసీలే తీసుకొచ్చారు. అలాంటిది మన దగ్గర చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చేటటువంటి నష్టాలను కూడా ప్రజలకు వివరించాలి, వాటిని గురించి కూడా కేర్ఫుల్గా ఉండాలని ప్రమోట్ చేయాలి. ఓన్లీ ఈ యాడ్స్ డెవలప్మెంట్ ఏదో మేమేదో సొంతగా తెచ్చామనే యాడ్సే కాకుండా దీనివల్ల ఇలాంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా రేడియేషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాటర్ స్కేర్సిటీ కానివ్వండి, ఎలక్ట్రికల్ స్కేర్సిటీ కానివ్వండి, వీటన్నిటి గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డెఫినెట్గా దానివల్ల రాబోయేటువంటి ఎఫెక్ట్స్ని మేము ప్రజల్లోకి డైరెక్ట్గా తీసుకెళ్తాం, ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగుతామండి. డెవలప్మెంట్కి 100% వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంటుంది, కానీ ఏదో సొంత డబ్బాలు కొట్టుకోవడానికి పబ్లిసిటీ పిచ్చిలతో మటుకు ఇలాంటివి చేయొద్దు అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరొకసారి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.